ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పద్మపురాణం ప్రకారం మహాలక్ష్మిని ఏ విధంగా ఆరాధించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ పాడ్యమి, రాత్రి 2:02 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 6:37 వరకు. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి కాబోతున్నాయి. అలాగే ఆర్థికంగా అనుకున్న విధంగా వీరికి మంచి పురోగతి అనేది చూపిస్తోంది. సంతానానికి అనుకూలత, వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు మీరు దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కనుక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక స్వగృహం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు నూతన వస్తు వాహనాలు కొనుక్కోవాలని ఆలోచన చేస్తున్న ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉండటం వలన ఈ రాశి వారు కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా వీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కూడా వీరు జాగ్రత్తగా మాట్లాడటం, అలాగే ఆర్థికంగా ప్రతి విషయం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నా వీరు ఆర్థికంగానూ అలాగే కోర్టు పరమైన విషయాలలోనూ కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే నక్షత్రం ఉత్తరాషాఢ అవటం వలన ఎక్కువగా వీరు కష్టపడటము, అలాగే వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన పెట్టుబడుల గురించి అలాగే షేర్స్ గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది అని కూడా భావించవచ్చు. ఈ రాశి వారు ఈరోజు
దుర్గా కవచం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగము, విద్య, ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో, బ్యాంకింగ్ సర్వీసెస్లో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు పాత రుణాలు తీర్చడం కోసమని మీరు కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఖర్చులని అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్త్రీలకి వ్యాపార పరంగాను, దీంతో పాటు వీరి ఆరోగ్యానికి సంబంధించి వీరు తగు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు దైవ దర్శనం అలాగే తీర్థయాత్రలు, దాన ధర్మాలు వీటిపైన మీరు ఆసక్తి అనేదాన్ని కనపరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ తల్లిదండ్రులకి సేవ చేయటము అలాగే తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు ఆలోచన చేసి నెమ్మదిగా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ అలాగే ప్రావిడెంట్ ఫండ్స్ వీటిపైన మీరు ఎక్కువగా పెట్టుబడి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే అదృష్టం వీరిని వరుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాలలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, ఇన్సూరెన్స్లు అలాగే ఇతర ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న వారి అందరికీ కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ మాటతోటి, మీ చేతలతోటి నలుగురి మన్నన పొందేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది గనక ఖర్చులని కూడా అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రతికూలత లేదా ఆశించిన విధంగా ప్రయత్నాలు కొనసాగకపోవటం వలన నిరాశ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కీలక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీ ఆస్తికి సంబంధించి లేదా మీ యొక్క రాబడి గురించి వీటి గురించి మీరు కొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే పాత రుణాలు తీర్చడం కోసం మాత్రం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. ఇక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. ఇక అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అలాగే అనవసరపు విషయాలపైన మీరు ఖర్చు అధికంగా పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా
మీకు మార్పులు లేకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి పనులు చేస్తున్నా అవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయని గ్రహించాలి. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్త అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అవటం వలన ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి వీరికి గోచరిస్తున్నట్టే కనపడుతున్నా వీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అనేవి వీరికి కనిపించవు. దీని వలన మీరు నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా పవర్ సెక్టర్లో కానీ లేకపోతే కోల్స్, అలాగే దీంతో పాటు ఐరన్, స్టీలు, సిమెంటు వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి నిరాశ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగ సంబంధంగా బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ధనుర్రాశి ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ, అలాగే పాడ్యమి తిథి. ఈ రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, ఆర్థికంగాను, అలాగే సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో వీరు అనుకున్న విధంగా మంచి మార్పులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీరు ముఖ్యంగా వీరి పాత రుణాలను తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలత, అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పుల గురించి అయితే మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరించటం లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే ఇన్సూరెన్స్లైనా వీటి గురించి మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం అనేది మాత్రం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి అన్ని పనులన్నీ లాభదాయకంగా పూర్తి కాబోతున్నాయి. అలాగే దీంతో పాటు వీరు ఆశించిన విధంగా వీరికి ఆర్థికమైన పరిస్థితులలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే చాలా వరకు దాన ధర్మాల కోసం, మంచి పనుల కోసం మీరు డబ్బుని ఖర్చు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఎక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు, అనారోగ్య పరిస్థితులు అధికంగా ఉండటము, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం, దీంతో పాటు నరఘోష, అలాగే దృష్టి దోషాలు ఉండటం, వీటన్నిటితో పాటు వాహనాలకి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు వీరికి ఈరోజు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే శత్రువులు ఎక్కువగా పోగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి గనక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారి ఉన్నతి గురించి ఎక్కువగా మీరు పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే స్త్రీలకి ఈరోజు ప్రత్యేకించి చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే
భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రతికూలత, అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కొంతవరకు మీ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి వైపుగా మీరు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆశించిన విధంగా మార్పులు అనేవి కనిపించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం ఉండటం వలన ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి, మీ యొక్క ఆస్తుల గురించి, వీటితో పాటు మీ శత్రువుల వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఉండటం, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు లాంటివి చేయటం, బదిలీల కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కొంత నిరాశ ఎదురవ్వటం, అలాగే ఇంక్రిమెంట్ల కోసము లేదా ప్రమోషన్ల కోసము ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత లేకపోవటం అనేది మీకు కొంత నిరాశని, నిస్పృహని కలిగించే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి ఆవిర్భవించింది కాబట్టి శుక్రవారం స్నానం చేశాక గృహంలో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా శుక్రవారం ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని వెలిగించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది కాబట్టి శుక్రవారం సందర్భంగా వట్టివేళ్లు కలిపిన జలాలతో కానీ శంఖ జలాలతో కానీ లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయింది కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవికి శుక్రవారం పూజ చేయాలి. చాక్షువ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మం నుంచి ఆవిర్భవించింది కాబట్టి పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని శుక్రవారం పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. పరిత్రాణాయ సాధూనాం, నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులు ఎలుగెత్తి పిలిస్తే నేను పరుగు పరుగున వచ్చేస్తానయ్యా అన్నాడు. అందుకే భాగవతంలో యథార్థానికి నరసింహావతారం వచ్చింది హిరణ్యకశిపుని సంహారం కోసం రాలేదు. చాలామంది హిరణ్యకశిప సంహారం కోసం ప్రహ్లాదావతారం వచ్చింది అనుకుంటూ ఉంటారు, కానీ అందుకు రాలేదు. ఎందుకు వచ్చింది అంటే ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి వచ్చింది. తండ్రి పిలిచి అడిగాడు, ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా, ఎక్కడున్నాడు విష్ణు అని అడిగాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అన్నాడు. హిరణ్యకశిపుడు అంటాడు, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు.
అంతటా ఉన్నాడు అన్నప్పుడు హిరణ్యకశిపుడు ఇలా వేలు చూపించి ఏదో దాని దగ్గర ఆపి ఇక్కడ ఉన్నాడా అంటాడు. అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి రమ్మంటాడో తెలియదు కాబట్టి బ్రహ్మాండం అంతా నరసింహావతారం అయిపోయింది. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావడానికి. ఎందుకు? నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునందిండాడు. ఎందుకు అంటే భక్తుడి మాట నిలబెట్టడానికి. పరిత్రాణాయ సాధూనాం అందుకొస్తాడు. ప్రధాన కారణం భూదేవి యొక్క పిలుపు. అందుకని ఈశ్వర మీరు మత్స్యాదిభిరవతారై అవతారవతావత సదా వసుధాం భూమి పిలిస్తే రక్షణ కొరకు వస్తూ ఉంటారు. ఇందులో మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఏమంటే శంకరుల యొక్క వాంగ్మయం అంటే అంత తేలికగా ఏమి ఉండదు. ఏమంటే మంచిదే, కానీ వచ్చినప్పుడు మరి చంపుతూ ఉంటాడుగా, అది రక్షణ ఎలా అవుతుంది? రామావతారంగా వచ్చాడు, ఒక్క ఏదో ఆ సీతమ్మ తల్లిని రక్షించడం, లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులతోటి ఆదర్శవంతమైన సోదరుడిలా బ్రతకడం, దశరథ మహారాజు గారి దగ్గర ఆదర్శవంతమైన కుమారుడిగా బ్రతకడం ఒకటే చేశాడా రాముడు? అలా ఏం కాదే, 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో మట్టుపెట్టాడు. బంటన భీముడు అర్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేది కాడంట డడంట డంట నిడదంబుల జండము నిండమత్త వేదండములెక్కి చాటనుదాచరది కరుణాపయోనిధి అన్నారు గోపరాజు గారు. యుద్ధం వచ్చిందా రుద్రతాండవం చేస్తాడు. బహుశः రామావతారంలో చంపేసినంత మందిని అంతటి నెత్తుటి ఏరులు ఏ అవతారంలో ప్రవహింపజేయలే. మరి అది రక్షణ ఎలా అయింది? పరిపాల్యో అంటున్నారు కదా, అలా రమ్మంటున్నారు కదా. మరి అప్పుడు సంహార ప్రక్రియ ఉందిగా, సంహార ప్రక్రియ రక్షణ ఎలా అవుతుంది అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఉపాధితో ఉండిపోతే లోపల పెరిగిపోయిన రజోగుణ యొక్క ప్రకోపం చేత వాడు ఇంకా పాపాన్ని మూటగట్టేసుకుంటాడు, ఇంకా అపకీర్తిని మూటగట్టేసుకుంటాడు. మార్పు వచ్చే అవకాశం లేదు. వాడి వల్ల లోకకంటకుడై లోకం బాధ ఎక్కువైపోతుంది. ఇప్పటికే బాధ పడకూడని వాళ్ళు బాధపడిపోతున్నారు ఋషుల దగ్గర నుంచి అందరూ. అప్పుడు ఇంకా ఆ ఉపాధిలోంచి వాడిని విడిపించేస్తాడు. విడిపించేస్తే ఇక పాపాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అది రక్షణ కాదని ఎవరున్నారు అప్పుడు? అలా విడిపించాడు కాబట్టి రక్షణ పొందాడు.